హాయ్ సార్, నా పేరు నాగరాజు. నేను రాజమండ్రిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాను. నా దగ్గర చాలా మంది సీనియర్స్ ఉన్నారు అండ్ టీమ్ ఉన్నారు. సో నేను అనేది రియల్ ఎస్టేట్లో ఒక కొత్త ప్రాజెక్ట్స్ అనేది చేద్దామని ఒక ప్లాన్తో ఉన్నాను. ఆ ప్లాన్స్ అనేవి ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాను. కానీ ఆ కొత్త ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో నేను చేసేటువంటి ఇంప్లిమెంట్స్ కానీ నా ప్లాన్స్ కానీ నా పార్ట్నర్స్, నా ఛానల్ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో, అట్ ద సేమ్ టైం సీనియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సరిగా పూర్తిగా అర్థం కావట్లేదు. అట్ ద సేమ్ టైం నేను చెప్పినప్పుడు కూడా వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు. ఇది నా ప్రాబ్లం. ఇప్పుడు మీరందరూ కూడా ఇక్కడ ఒక అరటిపండు అనేది మీరు చూస్తున్నారు. దానికి ఒక మ్యాచ్ ప్యాక్స్ తోని మేము 2 స్టిక్స్ పెట్టాము అండ్ ఒక టిష్యూ కూడా పెట్టాము. ఇప్పుడు నేను ఇక్కడ దీన్ని అంటించాను. అండ్ దాని తర్వాత ఇప్పుడు ఇది ఏదైతే ఉంది కదా టిష్యూ అనేది, ఇప్పుడు మొత్తం కూడా ఇక్కడికి వస్తుంది ఇది. అండ్ వచ్చిన తర్వాత ఈ ఒక స్టిక్ కూడా కవర్ అయిపోయి అది మొత్తం కూడా పాడు చేసింది అనమాట. మన ఆర్గనైజేషన్లో కొంతమంది టీమ్ మెంబర్స్ అనేది ఉంటారనమాట. ఆ టీమ్ మెంబర్స్ అనేది ఎవరైతే ఉంటారో ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. ఆ ప్రాబ్లం స్టార్ట్ అయిన తర్వాత దాన్ని అప్పుడు మనం స్టార్టింగ్లోనే సాల్వ్ అనేది చేయము. దాని తర్వాత అది ముంగడిపోతుంది. అది వేరే వాళ్ళ టీం మెంబర్ని కూడా ఆ ప్రాబ్లం ఒక టీం మెంబర్కి ఉంటే పాడు చేసేస్తారు ఇంకో మంది టీం మెంబర్. ఇంకోటి టీం నుంచి డిపార్ట్మెంట్ కూడా వెళ్తుంది. ఒక డిపార్ట్మెంట్లో ప్రాబ్లం ఉంటే ఇంకో డిపార్ట్మెంట్కి వెళ్ళి కూడా మొత్తం కూడా స్పాయిల్ అనేది చేసేస్తారు అనమాట. సో ఇప్పుడు సేమ్ ప్రాబ్లంకి నేను సొల్యూషన్ అనేది ఏదైతే ఇవ్వాలనుకుంటున్నాను ఇప్పుడు చూడండి. ఇప్పుడు ఇది ఇక్కడ స్టార్ట్ అయింది ప్రాబ్లము. దాని తర్వాత ఈ ప్రాబ్లం స్టార్ట్ అయిన తర్వాత నేను ఇక్కడ ఏం చేశానంటే దీన్ని మధ్యలో కట్ చేశారనమాట. ఇక్కడ ఈ ప్రాబ్లం బర్న్ అవుతుంది. ఇక్కడ వరకు ఈ ప్రాబ్లం అనేది పోలేదు. ఎందుకంటే ఒక మధ్యలోనే కట్ చేశాను. ఒక సక్సెస్ఫుల్ లీడర్ ఎవరు అని అంటే ప్రాబ్లం మొత్తం స్టార్ట్ అయిన తర్వాత ఇంకో దగ్గర చేరుకున్న తర్వాత అది అక్కడ కూడా పాడైపోయిన తర్వాత రియాక్ట్ అవ్వడం సక్సెస్ఫుల్ లీడర్ ఒక లక్షణం కాదు. ఎప్పుడైతే ప్రాబ్లం స్టార్ట్ అవుతుందో అది మధ్యలోనే దాన్ని కట్ చేసి దాని తర్వాత ఇంకో దగ్గరకు ఆ వైరస్ సోకకుండా ఈ టీం మెంబర్ కావచ్చు, ఆ డిపార్ట్మెంట్ కావచ్చు, రెగ్యులర్ మీటింగ్స్, రెగ్యులర్ రివ్యూస్, లేదంటే మైండ్ సెట్ రిలేటెడ్ ప్రాబ్లం ఉంటే మైండ్ సెట్ రిలేటెడ్ ప్రాబ్లం అనేది సొల్యూషన్ ఇచ్చేసి తొందరగా అక్కడదక్కడ సాల్వ్ చేసుకోవాలి. ఇప్పుడు కనుక మీరు ఇట్లనే ఇగ్నోర్ చేశారనుకోండి, రేపు మీ బిజినెస్ లో కూడా ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్ కి చేరుకొని ఇట్లనే మీ బిజినెస్ కూడా కాలిపోతుంది. సో అందుకోసం నేను ఏం చెప్తున్నానంటే సీనియర్ మెంబర్స్ కి ఈ ప్రాబ్లం ఎక్కువ ఉంటది కాబట్టి సీనియర్ మెంబర్ దగ్గరనే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని కట్ చేయండి. ఎందుకంటే సీనియర్ ఒకసారి స్టార్ట్ చేసి దాన్ని కింద వాళ్ళకి తీసుకెళ్తే అది నెగిటివ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఒక జూనియర్ నెగిటివ్ స్ప్రెడ్ చేస్తే తక్కువనే అవుతాయి, కానీ సీనియర్ నెగిటివ్ స్ప్రెడ్ చేస్తే ఇంకోటి మొత్తం కాలిపోతుంది అనమాట. సో అందుకోసం సీనియర్స్ తో కూర్చొని ముందే ఫస్ట్ గానే మాట్లాడేసా, ఇగ్నోర్ చేయకండి. ఇగ్నోర్ చేస్తే మీ పరిస్థితి కూడా ఇంతే అవుతుంది. ఇది సేమ్ లైఫ్ లో కూడా అప్లై అవుతుంది. లైఫ్ లో కూడా మనం ఒక పర్సన్ తో ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లం అనేది అక్కడనే సాల్వ్ చేసుకోకుండా ఉంటాము. అది తీరా పెద్దగా అయిపోయిన తర్వాత రిలేషన్షిప్ అనేది బ్రేక్ అయిపోతుంది. అప్పుడు మనం రియాక్ట్ అవుతాం అనమాట. ఎప్పుడైతే ప్రాబ్లం ఉంటుందో ముందే దయచేసి దానికి టైం తీసి సాల్వ్ అనేది చేసుకోండి. లాస్ట్ వరకు కాలిపోయేటట్టు వెయిట్ చేయకండి. లైఫ్ లో అయినా సరే, బిజినెస్ లో అయినా. థ్యాంక్ యూ సో మచ్.